దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారందరూ ఆయన కుమారులై ఉంటారు. అయితే ఇంకను కూడా మీరు దేవుని ఆత్మచేత నింపబడకుండా ఉన్నారేమో. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు కదా, నేనైతే నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు శక్తిమంతుడు, అతని చెప్పుల వారి విప్పుడుకైనా నేను పాత్రను కాను. ఆయనైతే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇచ్చును అన్నాడు. నిజమే, ఇంకను కూడా మీరు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిజం పొందుకోలేని వారుగా ఉన్నారేమో. అందుకే ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ లోక విషయాల్లో కూడా వెళ్ళిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో అప్పుడు దేవుని ఆత్మ మీలో మండుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ప్రార్థించడం ద్వారా దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతూ మీరు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తారు. అయితే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారందరూ కూడా మరి దేవుని కొరకు లోకంలో ప్రత్యేకముగా జీవిస్తారు. దేవుని యొక్క నామానికి మహిమ వచ్చినట్లుగా జీవిస్తారు. దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకు ఎల్లవేళలా ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో అయితే మండుతూ ఉంటుందో వారు దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు ఎంతో గొప్పగా ప్రయాసపడుతూ పరుగులు పెడుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ వర్ధిల్లునట్లుగా, అంటే మండుతూ వెలిగించబడినట్లుగా నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ప్రయాసపడి తప్పకుండా దేవుడు మీ యొక్క అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ఎంతో గొప్పగా వర్ధిల్ల చేసి సౌఖ్యంగా ఉండినట్లుగా చేస్తారు. ప్రార్థన. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు 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 తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారందరికీ నీ రక్షణ కలిగి చేతండి. నీ ఆత్మ చేత వారిని నింపండి దేవా. నీ ఆత్మ లేకుండా వారు ఇంకనూ కూడా అలాగే వట్టిగా జీవిస్తూ ఉన్నారేమో. అందుకే లోక విషయాలు వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా, నీ కొరకు ప్రత్యేకంగా జీవించలేకపోతున్నారు తండ్రి. నీ ఆత్మ చేత ఇప్పుడే వారిని నింపండి. ఎవరైతే ఈ సమయమందు తండ్రి నీ ఆత్మ నా మీద కుమ్మరించమని అడుగుచూ ఉన్నారు, కొలత లేని నీ ఆత్మను యేసు నామములో వారి మీద ఇప్పుడే విడుదలవును గాక తండ్రి. కుమ్మరించండి, నీ ఆత్మతో నింపండి దేవా. అయ్యా, నీ ఆత్మతో నింపండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని అయ్యా వారిలో మండించండి దేవా. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడా, నీ ఆత్మ చేత వారు నడిపించబడుటకు, నీ కొరికి లోకములో జీవించుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ ఆత్మ పాపమును శాపమును అయ్యా తండ్రి సమస్తాన్ని కూడా తండ్రి అయ్యా తండ్రి నాయన అయ్యా దాటే శక్తిని ఇస్తుంది. కాబట్టి అయ్యా, నీ ఆత్మను తండ్రి ప్రభా నీ ప్రజల్లో పెట్టి నడిపించండి ప్రభా. నీ ప్రజల్లో మండించండి ప్రభా. నీ రక్తం వారి మీద ప్రోక్షించండి. వారి శాపములు తొలగించండి. వారి యొక్క ప్రతి పాపములను కడిగివేతండి. నీ ప్రజలను ప్రభా కొలత లేని నీ అటువంటి ఆత్మతో నింపి అభిషేకించి ఈ దినమంతా సహాయం చేయండి. అలాగే వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చండి. వారి యొక్క కుటుంబాల్లో మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మది, సమాధానం, శాంతి, ప్రేమ, ఐక్యతను ధారాళముగా దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.